సంక్షేమ పథకాల పేరుతోటి వాటితోనే గెలిచేస్తాం మేము, వాటితోనే మళ్ళీ అధికారం స్థాపిస్తామని చెప్పేసి క్రైస్తవ ముసుగులో బైబిల్ చేతిలో పెట్టుకొని వచ్చి మళ్ళీ మిమ్మల్ని ఓట్లు అడగడానికి వస్తుంది ఒక సైతాన్, గుర్తుపెట్టుకోండి. కలియుగ యేసు ప్రభునని చెప్పేసి నమ్మిస్తున్నారు. కలియుగ యేసు ప్రభు కాదు, బైబిల్ ముసుగులో రాజకీయ నాయకుడు ముసుగులో వస్తుంది సైతాన్. 5 ఏళ్లుగా మనల్ని కబళించి వేసింది. కల్తీ మద్యం పేరుతో మనల్లో ఎంతో మంది ప్రాణాలు కూడా తీసింది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. మీరు మళ్ళీ చెప్తున్నానమ్మా, మీ కుటుంబంలో ఎవరైనా సరే మీ భర్త తాగుబోతా, మీ కొడుకు తాగుబోతా, మీ తండ్రి తాగుబోతా, ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి గనక ఈసారి ఓటేస్తే మళ్ళీ ఎలక్షన్ టైంకి మీ ఇంట్లో వాళ్ళని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. 4 ఏళ్లుగా తాగి 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 35 ఏళ్ల లోపు యువకులు ఎంతమంది ఈ రాష్ట్రంలో చచ్చిపోయారో వైద్య ఆరోగ్య శాఖ లెక్కలు చెప్తుంది. ఎంతమంది ఆడబిడ్డలు 30 ఏళ్ళు కూడా నిండక ముందు వితంతువులై రోడ్డున పడ్డారు, ఎంతమంది చిన్నపిల్లలు తండ్రులను కోల్పోయి అనాథలయ్యారో మీ అందరికీ తెలుసు. మీ చుట్టుపక్కల చాలా మంది చనిపోయి ఉంటారు, చూసుకోండి. లివర్ పాడైందని, పేగులు పాడేయని, ఊపిరితిత్తులు పాడేయని చెప్పేసి రకరకాల కారణాలతోటి. దీనికి కారణం ఏంటి? ఎప్పుడో 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి తాగుతున్న వాళ్ళు ఎప్పుడు చెడిపోను అవయవాలు ఈ 4 ఏళ్లలో ఎందుకు చెడిపోయాయి? మీకు అమ్మఒడి పేరుతోటి, ఆసరా పేరుతోటి, ఇంకేంటంటే పథకాల పేరుతోటి సంవత్సరానికి 10,000 15,000 మీ అకౌంట్లో వేసి ఈ జగన్మోహన్ రెడ్డి మీ భర్తలతోటి విషం తాగించి చంపి మిమ్మల్ని రోడ్డును వేస్తున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి నిలబెట్టినటువంటి ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గనక మీరు ఓటేస్తే మీ కుటుంబంలో తాగుడుకు